విహారి చాలా సీరియస్గా ఉండటంతో లక్ష్మి అక్కడ స్కూటీ మీద కూర్చోపెట్టి అటు పక్కన చూస్తే స్వామీజీ ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేస్తూ ఉంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటుంది. అప్పుడే అతను అలా పూజలో నిమగ్నమై ఉంటాడు. స్వామి అని చెప్పి పిలుస్తుంది. పిలిచేసరికి ఇక అప్పుడే అతను కళ్ళు తెరిచి ఏంటమ్మా ఏమైంది అని అంటే అప్పుడు లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. అదిగో అక్కడ మా ఆయన ఉన్నారు. ఆయనకి చాలా పెద్ద గాయమైంది. మీరు వెంటనే ఆ స్కూటీ ఉంది కదా ఆ బండి మీద మా ఆయన్ని తీసుకువెళ్తే హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆయన కొంచెం కోలుకుంటారు, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని అంటే ఇక అప్పుడే అయ్యో అవునా అమ్మా అని అంటే అవును, మీరు దయచేసి వెంటనే ఎలాగైనా వెళ్ళండి అని అంటూ మీకు దండం పెడతాను అని అంటూ బతిమాలతో ఉంటుంది. అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు. సరేనమ్మా నేను తీసుకెళ్తానులే అని అంటూ చెప్తాడు. చెప్పిన తర్వాత లక్ష్మి అలాగే విహారి అతను అందరూ ఇంకా ఇద్దరిని తీసుకెళ్ళిపోతాడు. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడ హాస్పిటల్లో లోపలికి వెళ్ళే సమయానికి డాక్టర్స్ అందరూ లోపలే ఉంటారు. అప్పుడు లక్ష్మి విహారిని స్టెప్స్ మీద పడుకోబెట్టి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటెండర్స్ నర్స్ అందరూ వచ్చి ఏమైంది అంటే ఏదో గాయం జరిగింది, తీసుకువెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి, చాలా సీరియస్గా ఉంది అని అంటే ఇక అప్పుడే డాక్టర్ వస్తాడు. ఏంటమ్మా ఏం జరిగింది అంటే చాలా పెద్ద ప్రమాదం జరిగిందండి, ప్లీజ్ అండి కొంచెం ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయండి అంటే ఇది చూస్తుంటే బుల్లెట్ గాయంలా ఉందమ్మా, పోలీస్ కంప్లైంట్ చేయాలి అని అంటే ప్లీజ్ అండి అంత సమయం లేదు, ఆయన బిజినెస్ మ్యాన్ విహారి గారు అని అంటూ చెప్పడంతో అవునమ్మా ఆయనకేంటి ఇలా అని అంటే దయచేసి తొందరగా ట్రీట్మెంట్ చేయండి, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని లక్ష్మి చెప్తే వాళ్ళు వచ్చి మీకు చెప్పాల్సినవి అన్నీ చేస్తారు వాళ్ళు అని ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు అని చెప్తే సరేనమ్మా అని చెప్పేసి ఇంకా డాక్టర్స్ లోపలికి తీసుకెళ్తూ ఉంటే విహారికి స్పృహ మొత్తం పోతూ ఉంటుంది. లక్ష్మి ఏడుస్తూ విహారి గారు మీకేం కాదండి అని అంటూ ఏడుస్తూ అలా విహారి చేతులు పట్టుకొని లోపల దాకా అలా వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడే ఉండండమ్మా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి విహారిని లోపలికి తీసుకెళ్ళిపోతారు. అలా డాక్టర్స్ తీసుకెళ్ళిన తర్వాత లక్ష్మి అలా గ్లాస్ల నుంచి చూస్తూ విహారిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. విహారి ఏమో ఇంకా అలా స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక విహారి అలా నిస్సహాయంగా పడిపోయి ఉండటం చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది చాలా. ఇక్కడేమో యమున స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వామీజీ దగ్గరికి యమున వెళ్ళి ఇలా వెళ్ళేసరికి స్వామీజీ ఇలా చెప్తూ ఉంటాడు. వచ్చావా అమ్మ, నువ్వు వస్తావని నాకు తెలుసు అని అంటే అప్పుడే యమున ఆలోచిస్తూ నేను వస్తానని మీకు తెలుసు అంటున్నారు అంటే నా సమస్య ఏంటో కూడా మీకు తెలుసు అనుకుంటా స్వామీజీ, మరి నా సమస్యకి పరిష్కారం కూడా మీరు చెప్పాలి కదా అని ఏంటో యమున అంటుంది. ఇక అప్పుడే స్వామీజీ ఇలా చెప్తూ ఉంటాడు. నేను ఆలోచన చెప్పాను, నీ కొడుకుకి ఆ అమ్మాయికి పెళ్ళి అని చెప్పి పెళ్ళయ్యే యోగమే అమ్మాయికి లేదని నేను చెప్పాను. అలాంటిది నా మాట వినకుండా మీరు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయినా సరే నేను చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ఆ పెళ్ళి జరగదు కాబట్టి, ఆ పెళ్ళి జరగదని ఎంత చెప్పినా మీరు వినట్లేదు. అసలు ఆ పెళ్ళి నిజమా కాదా అని తెలుసుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు. అసలు జరిగిన పెళ్ళి ఆ దేవుడు రాసిన బంధాన్ని మీరు విడదీయటానికి చూస్తున్నారు. ఆ దేవుడు వేసిన బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్న పెళ్ళి, ఆ బ్రహ్మదేవుడు రాసిన తలరాతని మీరు మార్చగలరా అని అంటూ ఉంటే అప్పుడే యమున అలా చూస్తూ ఉంటుంది. అదేంటి స్వామీజీ మీరు అలా మాట్లాడుతున్నారు అంటే అవును, దైవ నిర్ణయం దైవ సాక్షిగా జరిగిన పెళ్ళిని కాదని మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు చాలా బాధ పెడుతున్నారు అని అంటూ చెప్తూ ఉంటాడు స్వామీజీ. మీరు ఎంతో అవమానపరుస్తున్నారు, బాధ పెట్టి ఆ అమ్మాయికి నరకం చూపిస్తున్నారు. అయినా ఎందుకు భరిస్తుంది? తన భర్త దగ్గర తను ఉండాలి అనుకుంటుంది కాబట్టి అవన్నీ మీచే భరిస్తుంది. కానీ తను అలాంటిది కాదు కదా, ఏదో వదిలేసుకొని వెళ్ళిపోతే మీ పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి పని మనిషిలా మీ దగ్గర పడుంది అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే మీరు చెప్తుంది లక్ష్మి గురించేనా స్వామి అని అంటూ యమున అంటే నేను చెప్తుంది తన గురించే, నీ ఇంటి మహాలక్ష్మి గురించి. మహాలక్ష్మి వస్తే కాళ్ళ తన్నుతున్నావు నువ్వు అని అంటాడు స్వామీజీ. అప్పుడే యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి స్వామీజీ, నా కొడుకుని
మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టుంది. ఆ అమ్మాయిని నేను ఎలా నమ్మాలి? నన్ను కూడా మోసం చేసింది. కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. పెళ్ళి ఎలా జరిగిందా ఏంటా అని పక్కన పెడితే అసలు విషయం నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. అంటే నన్ను మోసం చేసినట్టే కదే స్వామీజీ. అంటే ఎవరిని మోసం చేయట్లేదు. నీ కుటుంబం కోసం తాపత్రయపడి నీ కుటుంబం సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని చూస్తుంది. అంతేకాని తన జీవితం, తన స్వార్థం, తను నిన్ను మోసం చేసి నీ కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తను అంత మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు అని అంటే, ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ? ఆ అమ్మాయి ఆల్రెడీ నా కోడలితో పెళ్లి జరిగిపోయింది నా కొడుకుకి. మరి అలాంటప్పుడు తన ఇలా భార్య అవుతుంది అంటే నీ కోడలికి నేను చెప్పాను కదా తనకి పెళ్లి యోగమే లేదని. అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. తనకి పెళ్లి యోగం లేదు అంటే నా కొడుకు హాస్పిటల్లో తాళి కట్టాడు స్వామీజీ అని చెప్పడంతో ఇక అప్పుడే అది జరిగిందా లేదా అని కూడా మీకు ఎవరికీ తెలియదు. కానీ నీ కొడుకు భార్య, నీ కోడలు ఆ మహాలక్ష్మియే అని అంటూ చెప్తాడు. తనని నువ్వు కాళ్ళదన్నకు, నీకేం మంచిది కాదు, నీ కుటుంబానికి అరిష్టం. అంతేకాదు తనని నువ్వు ఒక్కరోజు దూరం చేస్తేనే నీ కొడుకు ఈరోజు యమలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు అని స్వామీజీ చెప్తూ ఉంటాడు. నీ కొడుకు పరిస్థితి చూసావా? తను ఎప్పుడు తన భార్య వెంటే ఉంటేనే తనకి మంచి జరుగుతుంది. తన తాళిని నువ్వు అవమానించావు, అనుమానించావు, ఎంతో బాధ పెట్టావు. అందుకనే నీ కొడుకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని స్వామీజీ చెప్తాడు. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది? నా కొడుకుకి ఏమైంది అని యమున ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే స్వామీజీ ఇలా అంటాడు, నీ కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే తన భార్య మెళ్ళో 3 ముళ్ళు తాళి ఎప్పుడు చల్లగా ఉండాలి. తను తాళితో సంతోషంగా ఎప్పుడైతే ఉంటుందో నీ కొడుకు అప్పుడే సంతోషంగా ఉంటాడు. లేదంటే తనని ఎన్ని బాధలు పెడతారో నీ కొడుకు నువ్వు అన్ని బాధలు పడాల్సి వస్తుంది అని అంటూ చెప్తాడు స్వామీజీ. ఆ మాటలు వింటే యమున షాక్ అవుతుంది. ఇంకా నువ్వు ఇంతకుముందు అవమానించావు, అనుమానించావు, ఇంకా గెంటేసావు కూడా. అంతా చేసిన తను నీ మీద ఎప్పుడు అలా లేదు కదా. అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి అని యమున అంటే, తనని నీ మహాలక్ష్మిని, నీ కోడలిని నీ ఇంటికి తీసుకువెచ్చుకోవటమే దీనికి పరిష్కారం. లేదంటే నీ కొడుకు అష్ట కష్టాల పాలైపోతాడు చెప్తాడు స్వామీజీ. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ యమున, మరి ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి అంటే, తనని నీ ఇంటికి తీసుకొచ్చుకో. అప్పుడే తనని నువ్వు ఎంత సంతోషంగా చూసుకుంటావో వాళ్ళ జీవితం అంత బాగుంటుంది అని అంటూ, అవన్నీ ఇంకా నువ్వు ఏమీ అడగక్కర్లేదు, నువ్వు తనని ఇంటికి తీసుకొచ్చుకొని నీ కోడలిగా అంగీకరించు, అందరికీ సమాధానం చెప్పు అని అంటూ స్వామీజీ చెప్తాడు. ఇక ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత యమున సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడే లక్ష్మి హాస్పిటల్లో ఉంటుంది కదా. చారుకేశవ వాళ్ళకి ఫోన్ చేసి లక్ష్మి విషయం చెప్తుంది. విహారి గారికి ఇలా ప్రమాదం జరిగిందని చెప్పేసి లక్ష్మి చారుకేశవ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగానే ఒక్కసారిగా అంబిక చాలా కోపంగా ఇంకా సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సుభాష్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా విషయం తెలియగానే సహస్ర, పద్మాక్షి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది అంటే, విహారికి ప్రమాదంలో ఉందంట అని చెప్పగానే, అవునా బావకు అసలు ఏం జరిగింది అంటే, లక్ష్మి ఫోన్ చేసి చెప్పిందని చెప్పగానే, అసలు దానివల్లే ఏదో జరిగి ఉంటుంది అని సహస్ర చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా చారుకేశవ అంటాడు, లక్ష్మి ప్రమాదంలోకి నెట్టేస్తే తనెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే, అది ఏదో ఒకటి చేసి ఇంకా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత చెప్తుంది అని తిడుతూ ఉంటే, సరే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని బయలుదేరుతారు. కొంచెం అంబిక వెనక్కి ఆగి చాలా టెన్షన్ పడుతూ సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయడంతో సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పంబిక అంటే ఏం చేసావు వాళ్ళని అంటే, విహారీ లక్ష్మినా అంటే, వాళ్ళని ఏం చేసావు, ఎందుకు అలా వదిలేసావు అని అంటే, అదేంటి అంబిక వాళ్ళని నేను వదిలేయటం ఏంటి, వాళ్ళు చచ్చిపోయారు కదా అని అంటాడు. ఈ పాటికి శవాన్ని ఏ నక్కలో ఏంటో పీక్కు తిని ఉంటాయిలే అని సుభాష్ అంటాడు. నోర్ముయ్ సుభాష్, అసలు నువ్వు ఏ పని సరిగ్గా చేయవు అని అంబిక అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంబిక అంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట, హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా చావు బతుకుల్లో విహారీ ఇంకా వాడు ఎలాగైనా బ్రతికేస్తాడు, అసలు చచ్చాడో లేదో తెలుసుకోకుండా అలా ఎలా వదిలేస్తావు నువ్వు అంటే, లేదంబిక నేను నిజంగానే ఆ
లక్ష్మిని తోస్తే లక్ష్మి లోయలో పడిపోయింది. అలాగే విహారీ కూడా గన్తో నేను షూట్ చేస్తే వాడు కూడా పడిపోయాడు. అది పెద్ద లోయ, అసలు బ్రతికే ఛాన్సే ఉండదు అని సుభాష్ అంటాడు. అందుకే నేను వచ్చేసాను, లోయలోకి చూడటం కూడా రాదు, అంత పెద్ద లోయలో పడిపోయారు వాళ్ళు అంటే నీ బొంద. వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నారంట. లక్ష్మి బాగానే ఉంది, విహారికి ట్రీట్మెంట్ జరుగుతుందని ఫోన్ వచ్చింది అంటే ఇంకా అప్పుడే సుభాష్ కొంచెం సేపట్లో మిస్ అయిపోయారు కదా అని అంటూ ఉంటే ఇక హాస్పిటల్కి వచ్చి వేస్తాను అంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు కానీ వచ్చాడు అంటే మళ్ళీ ఇదంతా జరిగింది ఎంక్వైరీ చేపిస్తే మళ్ళీ మొత్తానికి మొదటికి వచ్చేస్తుంది అని అంబిక తిట్టేసి బయలుదేరుతుంది ఫోన్ పెట్టేసి. ఇక సుభాష్ అలా ఇలా తప్పించుకున్నారా ఎదవా, మీరు చెప్పారు కదా లోయలు పడిపోతే చచ్చిపోతారని అని అంటే అవును సార్, అది చాలా పెద్ద లోయ, ఇంకా బ్రతికే ఛాన్సే ఉండదు అని మాట్లాడుతారు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారంట అని తిడతాడు సుభాష్. ఆ తర్వాత విహారీ హాస్పిటల్లో ఉన్నాడు కదా, అందరూ బయలుదేరి వచ్చేసరికి లక్ష్మి అక్కడ కూర్చొని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర అక్కడికి వచ్చేస్తుంది. లక్ష్మిని చూడగానే ఇక చాలా కోపంగా ఏంటే నువ్వు ఇక్కడున్నావేంటే అని చాలా కోపంగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటే ఏం చేసావే, నా బావతో ఎందుకే నువ్వు తిరుగుతావు, అసలు ఏం చేసావో చెప్పవే నా బావని అని అంటూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ అమ్మ నేనేం చేయలేదమ్మా అంటూ ఉన్నా సరే ఇంకా అప్పుడే సహస్ర జుట్టు పట్టుకుని ఇలా గట్టిగా నెట్టేస్తుంది. యమున చారుకేశవ వాళ్ళు అప్పటికి అక్కడికి వచ్చేస్తారు. ఇక లక్ష్మి గురించి చారుకేశవ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి సడన్గా నిలబడేసరికి చాలా కోపంగా నెట్టితే కింద పడుతుంది కదా. లక్ష్మి ఏడుస్తూ ఇలా యమున కాళ్ళ దగ్గర పడిపోతే ఇలా పైకి లేచి చూసేసరికి యమున అక్కడ ఉంటుంది. యమునను చూసి భయపడుతూ లక్ష్మి ఇలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా యమున కూడా తనకి సపోర్ట్ చేయదు కదా, ఇంతకుముందు ఇంట్లో నుంచి గెంటేసింది కదా అని లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పద్మాక్షి వాళ్ళందరూ కూడా యమున తిడుతుంది అనుకుంటారు. కానీ యమున లక్ష్మిని భుజాలు పట్టుకొని పైకి లేపి లేమ్మా లే అని అంటూ పైకి లేపుతుంది. ఇక అప్పుడే సహస్ర సీరియస్గా అత్తయ్య మీరేంటి దాన్ని పట్టుకున్నారు, వదిలేసేయండి, దాన్ని గెంటేసేయండి, ఇక నుంచి తరిమేసేయండి అని అంటే సహస్ర నువ్వు కాసేపు ఉండు అని అంటూ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. లక్ష్మిని ఎవరు ఏమీ అనొద్దు, ఇప్పుడు ఏ గొడవ చేయకండి అని అంటూ యమున అంటుంది. ఇక అప్పుడే యమున ఇలా ముందుకు వచ్చి విహారి వైపు చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మికి మళ్ళీ యమున సపోర్ట్ చేయటం సహస్ర పద్మాక్షి వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇప్పటిదాకా బాగా తిట్టింది నిన్న మొన్న, ఇప్పుడేంటి మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తుంది అని సహస్ర అంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో నువ్వు కాసేపు కాముగా ఉండు అని పద్మాక్షి అంటుంది. ఇక యమున అలా విహారిని చూసి ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక ఏం జరిగింది, నా కొడుకుకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అంటే ఆయనకి బుల్లెట్ చాలా లోతుగా దిగిపోయింది, చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఇంకా ఆయన స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేం, ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది, తర్వాత 24 hours తర్వాత తన పరిస్థితి గురించి చెప్తాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే ఇక అందరూ బాధగా ఉంటారు కన్నీళ్ళు పెట్టుకుంటూ.